హలో ఫ్రెండ్స్, టెట్ టీఆర్టీ ప్రిపరేషన్లో భాగంగా ఎడ్యుకేషన్ సైకాలజీ నుంచి యూనిట్ 1 డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ నుంచి 8 to 10 minutes వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీరు ఆశిస్తున్నారో దాని గురించి ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారం ఏ అంశం ముఖ్యం? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ స్వయం పోషకం, స్వయం సమృద్ధి, స్వయం సంపూర్ణత, పైవన్నీ. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ ని కింద కామెంట్ చేయండి. దీని గురించి వివరణ చూద్దాం. కార్ల్ రోజర్స్ 1902 నుంచి 1987 వరకు అమెరికాలో జీవించినటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త. నాన్ డైరెక్టివ్ సైకాలజీ అని పిలువబడేటువంటి ఒక శాఖను ఇతను సృష్టించడం జరిగింది. ఇది వివిధ మానసిక అనారోగ్యాలను నయం చేయడానికి అవసరమైనటువంటి శాఖ. ఒక వ్యక్తి తమ గురించి సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే స్వీయ వాస్తవికతను సాధించగలుగుతాడని రోజర్స్ నమ్మడం జరిగింది. ప్రతి జీవిలోనూ వృద్ధి చెందడానికి, తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఒక సహజమైన కోరిక ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మరి వ్యక్తి ఆత్మ ప్రస్తావన సాధించాలంటే కార్ల్ రోజర్స్ ప్రకారంగా అతనికి స్వయం పోషకం, స్వయం సమృద్ధి, స్వయం సంపూర్ణత ఇవన్నీ కలిగి ఉండాలి. కాబట్టి ఆన్సర్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషా సామర్థ్యం అనువంశికంగా సిద్ధిస్తుందని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ కార్ల్ రోజర్స్, జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ. ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కింద కామెంట్ చేసేయండి. వివరణ చూద్దాం. భాషా సామర్థ్యం అనువంశికంగా సంక్రమిస్తుందని నోమ్ చామ్స్కీ పేర్కొనడం జరిగింది. పిల్లలు భాషను నేర్చుకోవడానికి సహజమైన సామర్థ్యంతో జన్మిస్తారని ఆయన వాదించడం జరిగింది. దీనినే ఆయన భాషా సముపార్జన పరికరం, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనడం జరిగింది. ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ మానవుని యొక్క మెదడులో ఉంటుందని చెప్పడం జరిగింది. సహజ సామర్థ్యం అనగా మానవులు భాషను నేర్చుకోవడానికి జన్యుపరంగా రూపొందింపబడినటువంటి కొన్ని సహజ నిర్మాణాలతోనే జన్మిస్తారని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ఈ సహజ సామర్థ్యం సార్వత్రిక వ్యాకరణం అనే ఒక సిద్ధాంతానికి మూలస్తంభం లాంటిది. ఇది ప్రపంచంలోని అన్ని భాషలకు ఒకే విధమైనటువంటి ప్రాథమిక నియమాలను కలిగి ఉంటుందని ఇది సూచిస్తుంది. అంటే ఈ ఆలోచన భాషా శాస్త్ర రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చిందని చెప్పవచ్చు. మరియు పిల్లలు భాషను ఎంత త్వరగా మరియు ఎంత సులభంగా నేర్చుకుంటారో వివరించడానికి ఈ శాస్త్రం ఉపయోగపడిందని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటి? ఆప్షన్స్ ప్రయోగ పద్ధతి, అసంచరిత పరిశీలన, సమాంతర అధ్యయన పద్ధతి, కాలక్రమ పద్ధతి. ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ చేసేయండి. వివరణ చూద్దాం. కేస్ స్టడీలో ప్రధానంగా ఉపయోగించేటువంటి పద్ధతి డి, కాలక్రమ పద్ధతి. ఇది ఒకే సబ్జెక్ట్ లేదా సమూహాన్ని కాలక్రమేణా లోతుగా అధ్యయనం చేస్తుంది. ఇది వ్యక్తిగత మార్పులను మరియు అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రైట్ ఆన్సర్ కాలక్రమ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రయోగ పద్ధతిలో వేరువేరు వయసు ఉండే శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకుని అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి చదువుతాను. ప్రయోగ పద్ధతిలో వేరువేరు వయస్సు ఉండే శిశువులను ప్రయోజ్యులుగా ఎంపిక చేసుకుని అధ్యయనం చేసే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్స్ సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన, సమాంతర అధ్యయనం, కాలక్రమ పద్ధతి. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. వివరణ చూద్దాం. ప్రయోగ పద్ధతిలో వేరువేరు వయస్సుల శిశువులను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఇది సమాంతర అధ్యయన పద్ధతి అంటాం. పరిశోధకులు వేర్వేరు వయస్సుల సమూహాలను తీసుకుంటారు. ఉదాహరణకు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని ఒకే సమయంలో పరీక్షించి వయసుతో పాటు వారి ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులను పోల్చి చూడడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా వేర్వేరు వయసుల సమూహాల మధ్య తేడాలను ఒకే సమయంలో అధ్యయనం చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శిశువు భాషా వికాసానికి ప్రధాన అవరోధం ఏమిటి? ఆప్షన్స్ త్రిభాషా సూత్రం, ద్విభాషా వాతావరణం, నైతిక వికాసం సరిగా లేకపోవడం, భౌతిక వికాసం సరిగా లేకపోవడం. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. శిశువు భాషా వికాసానికి ద్విభాషా వాతావరణం అనేది ప్రధాన అవరోధం. నిజానికి చెప్పుకోవాలంటే నేటి ఆధునిక యుగంలో తరచుగా ఈ ద్విభాషా వాతావరణం అనేది శిశువుకి ప్రయోజనకరంగా పరిగణించబడుతుందట. ద్విభాషా వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు అభిజ్ఞా నియంత్రణ మరియు మెటాలింగ్విస్టిక్ అవగాహనను పెంచుకుంటారని కొన్ని అధ్యయనాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకైతే సరైన ఆప్షన్ ద్విభాషా వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ పియాజే, కోల్బర్గ్, నోమ్ చామ్స్కీ, రోజర్స్. ఆన్సర్ని కామెంట్ చేయండి. వివరణ చూద్దాం. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల యూనివర్సల్ గ్రామర్ ఆధారంగా అవగాహన చేసుకోవాలని నోమ్ చామ్స్కీ పేర్కొనడం జరిగింది. ఆన్సర్ సి, నోమ్ చామ్స్కీ. మానవులు భాషను నేర్చుకోవడానికి సహజంగా ఒక సామర్థ్యంతో జన్మిస్తారని, ఈ సామర్థ్యానికి ఆధారంగా సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతమని ఆయన వాదన. అన్ని మానవ భాషలకు వర్తించేటువంటి కొన్ని ప్రాథమిక వ్యాకరణ నియమాలు సహజంగానే ఉంటాయని ఈయన సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. పిల్లలు పుట్టుకతోనే ఈ విశ్వవ్యాప్త వ్యాకరణాన్ని కలిగి ఉంటారని
దీని ఆధారంగా వారు తమ చుట్టూ ఉన్నటువంటి భాషలను సులభంగా నేర్చుకోగలరని చామ్స్కీ వాదించడం జరిగింది. ఈ పరివర్తన వ్యాకరణంలో భాగంగా 1957లో ఆయన రాసినటువంటి ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామర్ అనేటువంటి పుస్తకంలో అన్ని రకాల వాక్యాలను ఉత్పత్తి చేయడానికి ఈ వ్యాకరణ సూత్రాలు ఉపయోగపడతాయని చామ్స్కీ వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జీన్ పియాజే తన ముగ్గురి పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశోధన పద్ధతి? ఆప్షన్స్: అంతఃపరిశీలన, సమాంతర క్రాస్ సెక్షనల్, కాలక్రమణ, వ్యక్తి అధ్యయన పద్ధతి. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ని కింద కామెంట్ చేసేయండి. వివరణ చూద్దాం. దీర్ఘకాలిక పరిశోధన అనగా కాలక్రమ పద్ధతి అని అర్థం. అంటే ఒక వ్యక్తిని లేదా వ్యక్తుల సమూహాన్ని దీర్ఘకాలం పాటు, సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు పరిశీలిస్తూ వారిలో వచ్చేటువంటి మార్పులు, వారి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతే ఈ కాలక్రమ పద్ధతి. పియాజే పరిశోధన వివరంగా చూడాలంటే ఆయన తన ముగ్గురు పిల్లలపైన వారికి చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు పరిశీలన చేశాడు. వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, సమస్య పరిష్కార పద్ధతి, భాష అభివృద్ధి వంటి అనేక అంశాలను ఈ పరిశోధన ద్వారా పియాజే గమనించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది? ఆప్షన్స్: వయస్సు, ప్రజ్ఞ, సాంఘిక ఆర్థిక స్థితి, విద్య. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. వివరణ చూద్దాం. విద్యపై సామాజిక ఆర్థిక స్థితి ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలో సామాజిక ఆర్థిక స్థితి అనేది స్వతంత్ర చరం. ఎందుకంటే పరిశోధకులు సామాజిక ఆర్థిక స్థితిలో మార్పులు విద్యపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని చూస్తారు. ఆన్సర్ సి, సాంఘిక ఆర్థిక స్థితి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ప్రవర్తన లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం ఏది? ఆప్షన్: స్తబ్దమైనది, స్థిరమైనది, గతిశీలమైనది, అచేతనమైనది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ప్రవర్తన, బిహేవియర్ యొక్క లక్షణాన్ని వర్ణించడంలో సరైన ప్రవచనం ఏది అంటే సి, గతిశీలమైనది. వివరణ చూస్తే ప్రవర్తన అనేది ఒక వ్యక్తి యొక్క చలనశీలమైన మార్పు. ఇది మార్పు చెందినటువంటి స్వభావం. అది సమయానుసారంగా, పరిస్థితులకు అనుగుణంగా, అనుభవాల ఆధారంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. రైట్ ఆన్సర్ సి, గతిశీలమైనది. లాస్ట్ క్వశ్చన్. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకుని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండవ సమూహం వారికి ఇంటి పని ఇచ్చాడు కానీ దండన కానీ లేదా బహుమతి కానీ ప్రకటించలేదు. ఇక మూడవ సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది? ఆప్షన్స్: 1వ, 2వ, 3వ, 1, 3వ సమూహాలు. వివరణ చూద్దాం. ఇందులో 2వ సమూహం నియంత్రిత సమూహం. ఎందుకంటే మొదటి సమూహం బహుమతితో ప్రేరేపింపబడింది. 3వ సమూహం దండన భయంతో ఉంది. 2వ సమూహానికి ఏ విధమైనటువంటి ప్రేరణ లేదా ప్రతికూల పరిణామం లేకుండా కేవలం ఇంటి పని ఇచ్చారు. ఇది ప్రయోగాన్ని నియంత్రించడానికి మరియు ఇతర సమూహాలతో పోల్చడానికి ఒక ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. రైట్ ఆన్సర్ బి, 2వ సమూహం.